విషాదాల నెలగా మారిపోయింది. అక్కడ అహ్మదాబాద్ విమాన ప్రమాదం దగ్గర నుంచి మొదలు పెడితే వారం రోజుల్లో 5 విమాన ప్రమాదాలు, ఆ తర్వాత ఇక్కడ పూణే దగ్గర బ్రిడ్జ్ కూలిపోవడము, నిన్న మొన్న యాక్సిడెంట్లు, ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదము, బాసర దగ్గర నీటిలో మునిగి ఒక 5గురు మృతి, కోరుట్ల దగ్గర విద్యుత్ షాక్కు 2-3 బలి. మొత్తం ఈ నెలంతా ఎటు చూసినా కూడా విషాదాలతోనే కనిపిస్తూ ఉంది. జూన్ నెల మాసం ఇది వాస్తవానికి స్కూళ్ళు ప్రారంభమైనటువంటి సందర్భంలో చాలా తక్కువ కావాలా, కానీ ఎక్కువ అవుతా ఉన్నాయి. నిన్న బాసరకు 15-20 మంది పోయిరట టూరిస్టులు. పోయి అమ్మవారిని దర్శనం చేసుకురట. దర్శనం చేసుకొని ఆయనతో పడవల ఇటుకని అటు ఒడ్డు పోయిరట గోదావరి నదిలో. పోయినోళ్ళు పోయి మళ్ళా రాక దిగి అవతల తానం చేద్దామని దిగిరట. 5గురు చచ్చిపోయారు. అలా 3 ఒకే తల్లి పిల్లలు ఉన్నట్టున్నారు, వాళ్ళు చచ్చిపోయారు. ఆడ కోరట్ల కారణం ఎన్నో గణపతికి విద్యుత్ తీగలు తగిలి ఆడ పడుకున్నటువంటి యాచకులు 2 చచ్చిపోయారట. వీళ్ళిట్లా జరిగితే ఇక పూణే కాడ ఆ వంతెన కూలిపోయి ఆ వంతెనలో ఆడ అనేక మంది చనిపోయారు. ఇగో ఇక్కడ మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్నారా, పోటీ చేయాలనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది పోటీ చేయాలనుకుంటున్నారా అనేది ఇది. దీంట్లో మీరు ఈ ఫామ్ని క్లిక్ చేస్తే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇక్కడ పేరు రాసేసి ఇక్కడ మీ వయసు, ఆ తర్వాత మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, తర్వాత క్యాస్ట్, ఆ తర్వాత విలేజ్ ఏ విలేజు, ఆ తర్వాత మండల్ ఏ మండలం, ఆ తర్వాత ఏ జిల్లా మీది, కాన్స్టిట్యున్సీ అంటే మీ నియోజకవర్గం పేరు, మీరు ఎంపీటీసీకి కంటెస్ట్ చేయాలనుకుంటున్నారా, జెడ్పీటీసీకా, సర్పంచ్కా, వార్డు మెంబర్కా, దేనికి కంటెస్ట్ చేయాలనుకుంటున్నారనేది క్లియర్గా మీరు పెట్టి, ఇది అంటే ఇంకా ఏది మున్సిపల్ వార్డు కౌన్సిలర్ కొంచెం టైం ఉంది కాబట్టి మీరు దేనికి పోటీ చేయాలనుకుంటున్నారు అనేది ఈ ఫామ్లో క్లియర్గా నింపి ఇక్కడ సబ్మిట్ కొట్టండి. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. ఒక్క నిమిషం, ఇందులో ఒక చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. రైట్, ఈ ఫామ్ కొద్దిసేపట్లో అప్డేట్ కాబోతా ఉంది. అప్డేట్ అయిన తర్వాత అది ఏం చేయాలనేది నేను చెప్తా. కొద్దిసేపట్లో అప్డేట్ కాబోతా ఉంది. ఇక అలాగే ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ఒక మీకు సరే అది వచ్చినాక చెప్దాంలే. ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఓసారి చూస్తే బెహ్రాన్పై నిప్పుల వాన, ఇది బేలెక్క కనిపిస్తా ఉంది కలిసి. టెహ్రాన్పై నిప్పుల వాన, టెహ్రాన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్, కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్, మీరు ఆపితే మేము ఆపుతామని ప్రతిపాదన, స్పందించని టెల్ అవీవ్, భారత్ పాక్ లానే ఒప్పందం కుదుర్చుకోండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, అమెరికా కూడా భారత్ పాకిస్తాన్ ఎట్లయితే చర్చించుకొని ఆ కాల్పులు విరమించుకునే మీరు కూడా గట్లే చేయరని చెప్పి ఆయన ప్రతిపాదన చేసిండు ట్రంప్. రైట్, ఈయన మందికి నీతులు చెప్తుండే. అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది, ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసన, వాషింగ్టన్లో సైన్యం కవాతు నిర్వహించిందట. ఈయన బయట దేశాలలో ఏం జరుగుతుందో చూస్తుంది కానీ ఆయన దేశంలో ఏం జరుగుతుంది. అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది అట, లక్షల మంది అమెరికా అధ్యక్షునికి వ్యతిరేకంగా రోడ్డెక్కితే ఆ టాపిక్ ఇడిచిపెట్టి మీరు చర్చించుకోండి అని చెప్తుండే. ఈయన మాత్రం చర్చలు జరపడట ఈ ప్రజలతోటి. ఈయన దేశ ప్రజలతో ఈయన చర్చలు జరపడు.
ఇరాను ఆ తర్వాత ఇజ్రాయెల్ చర్చలు జరుపుకోవాలని చెప్పి సూచనలు చేస్తూ ఉండు. వాతావరణంలో అమ్మ పోరాటమట. కడుపున పడ్డప్పటి నుంచి ఎన్నో గండాలను దాటించి పండంటి బిడ్డను భూమి మీదకు తెస్తుంది అమ్మ. ఇప్పుడు ఆమె పోరాడాల్సిన విషయాల జాబితాలో వాతావరణం కూడా వచ్చి చేరింది. పెరుగుతున్న భూతాపం అమ్మకు కడుపులోని బిడ్డకు దినదిన గండంగా మారుతుందని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం తేల్చి చెప్పింది. మరి ఈ పరిస్థితి ఎదుర్కోవడం ఎలా అని చెప్పి ప్రత్యేక కథనాన్ని 3వ పేజీలో ఈనాడు దినపత్రిక తీసుకొచ్చింది. ఇక సర్కార్ బడుల్లో అత్యాధునిక బోధన ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలు చేసుకుందట. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనల సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓలతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలు కల్పించింది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదివారం 6 ఎన్జిఓ ప్రతినిధులతో ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. నందన్ నిలేకర్ నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ ఫాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి పేరొందిన సంస్థల ఎంఓయూలు కుదుర్చుకున్న ఎన్జిఓల జాబితాలో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన ఈ సంస్థల భాగస్వామ్యంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బోధన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ప్రత్యేక కార్యదర్శి హరిత, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం గతంలో చదువుకున్న వెనకట మన పెద్దవాళ్ళు పెద్ద బాల శిక్ష చదివేది. పెద్ద బాల శిక్ష చదివితే 5-6 తరగతి చదివిన పెద్ద చదువు లెక్క. ఏం చదివినట్టు పెద్ద బాల శిక్ష చదివినట్టు. ఆ తర్వాత వచ్చిన చదువు, ఆ తర్వాత మారిన చదువు, ఇక్కడ క్రమంగా ఒకప్పుడు ఏది బీటెక్, ఆ తర్వాత ఆ పై స్థాయిలో ఎంటర్ అయ్యేటువంటి కంప్యూటరు ఇవాళ ఎల్కేజీ యూకేజీ కాడికి వచ్చేసినటువంటి సందర్భంలో పిల్లలకు ఈ విద్య పట్ల ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము 1వ తరగతి నుంచే పిల్లలకు బోధిస్తే వాళ్ళు రేపు 10వ తరగతి అయ్యే వరకల్లా మిగతా ప్రపంచంతో పోటీ పడడానికి మన సర్కార్ బడి విద్యార్థులు ఉంటారనేది మనం ఒక ప్రతిపాదన చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి. సరే, రాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లల భవిష్యత్ విషయంలో కొంత సానుకూలతగానే ఉంది, ఆలోచించింది. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇక రెండోది ఏంటంటే, ఎల్కేజీ యూకేజీ విద్యను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రవేశపెట్టడం ఇది అద్భుతం. సో ఇట్లా ఎక్కడైతే గ్యాబులు ఉన్నాయో, ఎక్కడైతే ప్రైవేటు దోపిడీకి గ్యాబులు ఉన్నాయో అక్కడ ఆ గ్యాబులన్నీ మూసేస్తే సర్కార్ బళ్ళల్లో ఇవాళ ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి నుంచి పీజీ వరకు అన్ని రకాలుగా ప్రభుత్వమే చేస్తూ ముందుకు వస్తూ ఉంది. అయితే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థల బ్యాక్గ్రౌండ్లు కూడా ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే ఇందులో నాకు ఒక సంస్థ గురించి నేను ఒకసారి రీసెర్చ్ చేస్తూ ఉంటే, ఒక సంస్థ కొద్దిగా తికమక సంస్థ ఉంది. మరి ఆ సంస్థ ఏందనేది ఒకసారి నేను మళ్ళీ ఒకసారి పరిశీలించుకున్న తర్వాత మాట్లాడతాను. కానీ ఇక్కడ ఇంకోటి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే ఇవాళ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వ బడిలో వాళ్ళ పిల్లలు చదవాలనేటువంటి కార్యక్రమాన్ని ఒక నిబంధనను కనుక తీసుకురావస్తే అది బాగా జరుగుతుంది. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ న్యూస్ తరఫున ఈ ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ 3 పిల్లల నిబంధనను ఎత్తేయండి. ఇప్పటికే సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయింది. మనం జనాభా నియంత్రణ కోసం పెట్టుకున్నటువంటి నిబంధన ఇవాళ సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయి డీలిమిటేషన్ జరిగితే సీట్లు పెంచే పరిస్థితి లేక తక్కువ సీట్లు పెరిగి ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. కాబట్టి జనాభా పెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇవాళ జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో 3 పిల్లల నిబంధన ఎత్తివేయాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విధంగా నిబంధనలు రూపొందించాలి. అప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇప్పుడు సపోజ్ ఒక గ్రామంలో సర్పంచ్ ఉండనుకో, ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ ఈయన పిల్లగాడు ప్రైవేట్లో చదివిండు అనుకో, ఓకే, గవర్నమెంట్ స్కూల్ ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే
సర్పంచ్ పిల్లగాడు ప్రైవేట్లో చదివితే ఈ సర్కార్ బండి పట్టించుకోడు. అదే ఈ నిబంధన ఇక్కడ మార్చి ఖచ్చితంగా వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీ జెడ్పీటీసీలుగా పోటీ చేయాలి. మరి పిల్లలు లేని వాళ్ళు ఎట్లా? పిల్లలు లేని వాళ్ళకి ఏం లేదు. రెండోది ఇక్కడ మరి మా పిల్లలు అయిపోయింది కదా, 10th వరకు అయిపోయింది కదా, మా పిల్లలు ఇప్పుడు ఇంటర్ డిగ్రీలో ఉన్నారు కదా అని అంటే 10th లో చదువుండే నిబంధన తీసుకో. అప్పటి వరకు ఏదో కొన్ని రోజులు సర్కార్ బడిలో చదివిన నిబంధన తీసుకురా. ఇది తప్పేం కాదు. ఇది ఇటు ప్రభుత్వ బళ్ళు మెరుగుపడతాయి. రెండోది ఇక్కడ సర్పంచ్ కొడుకు కనుక గవర్నమెంట్ స్కూల్లో చదివితే సర్పంచ్ గారు వారానికోసారైనా పోతాడు గవర్నమెంట్ పోయి ఆ టాయిలెట్ బాగుందా, భోజనం బాగా పెడుతురా, పుస్తకాలు బాగున్నాయా, సార్లు చదువు బాగా చెప్తురా, ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఈ నిబంధన కావాలా. రెండోది ఇదివరకు ఫస్ట్దేమో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలి. దయచేసి లైవ్లో పాల్గొంటున్నటువంటి మిత్రులారా, ఇవాళ అత్యంత కీలకమైనటువంటి సమావేశం జరగబోతా ఉంది. ఏపీ ఆల్రెడీ ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసింది. ఏపీ ఎత్తేసింది ముగ్గురు పిల్లల నిబంధన. తెలంగాణ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పిల్లల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళకి ముగ్గురు పిల్లల నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలి. మీరేమంటారు? మీ ఒపీనియన్ తెలియజేయండి ఒకసారి. అచ్చా, ఆల్రెడీ మీద ఒకటి ఉంది కదా కమ్యూనిటీ. చెప్పేటన్నా ఈ కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. ఎట్లా పెట్టాలన్నట్టు ఇది రైట్, ఇక్కడ పెట్టాలి కదా. రైట్, ఇది కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. మీరు ఒక్కసారి ఆ కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేయండి యూట్యూబ్. ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు అడ్డుగా ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలి. మీరేమంటారు? ఎత్తివేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, అలాగే ఉంచాలి అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి ఈ దాంట్లో పాల్గొని. ఇక అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు, ఈసారి మేము మా బీసీలమంతా మా ఓట్లు మాకే, మేము ఖచ్చితంగా మా వాటా మేము దక్కించుకుంటాం, మేము పోటీ చేస్తామనేటువంటి యువకులు కానీ బీసీ నాయకులు కానీ ఎక్కడున్నా సరే, ఏ పార్టీ అయినా సరే, మీరు బీసీలు పోటీ చేయాలి అనుకుంటే మీకు సంబంధించినటువంటి ఒక ఫామ్ని ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఉంది. ఇక్కడ ఈ ఫామ్ని క్లిక్ చేస్తే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్నారా కాదయ్యా, పోటీ చేయాలనుకుంటున్నారా అని మార్చమని చెప్పిన. చిన్న కనెక్షన్ చేస్తే అయితే ఇక్కడ మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ వయస్సు, మీరు పురుషులైతే పురుషులు, మహిళ అయితే మహిళ, క్యాస్టు, విలేజు, మండలు, డిస్టికు, కాన్స్టిట్యున్సీ, ఎంపీటీసీ గనా, జెడ్పీటీసీ గనా, సర్పంచ్ గనా, వార్డు మెంబర్ గనా, మీరు ఎట్లా పోటీ చేయాలనుకుంటారో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ అనే బటన్ కొట్టండి. సబ్మిట్ అనేటువంటి బటన్ కొడితే మీకు మీరు ఎట్లా పోటీ చేయాలి, మీరు గెలవడానికి అవకాశాలు ఏమున్నాయి, ఎట్లా మన ఓట్లు పోలరైజ్ చేసుకోవాలనేది క్లియర్గా మా నుంచి మీకు గైడెన్స్ ఎప్పటికప్పటికి అందుతుంది. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్నారా, ఇక్కడ క్లియర్గా ఈ నెంబర్కు
రాసేసి ఇది కొట్టండి. ఒకవేళ మాకు ఈ ఫామ్ దొరకలేదు మళ్ళీ అంటే 9866 524 314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు లింక్ వస్తుంది. ఆ లింకును మీరు ఓపెన్ చేసేసి మీరు ఫిలప్ చేసేయండి. 9866524314 నెంబర్కి వచ్చేటువంటి లింకును వాట్సాప్లోనేమమ్మా వస్తుందా లింక్ ఒకసారి చెక్ చేస్తా. ఎస్ లింక్ వస్తుంది. ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్ కాల్ ఇస్తే మీకు లింక్ వస్తుంది. ఆ లింకును మీరు ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. ఇక నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ నేటి ఇగో పొంగులేటి గారు ఈ మాట చెప్పగానే పొంగులేటి గారి కౌంటర్ ఎట్లుందో చూడండి. నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ నేటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని సోమవారం మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత మండల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయని ఆ తర్వాత గ్రామ పంచాయతీలు పురపాలికలకు జరుగుతాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణ మండలాల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారు. అంతకుముందు కూసుమంచిలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడినట. అయితే ఇక్కడ ఫస్ట్ ఎలక్షన్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎలక్షన్ ఫస్ట్ పెడతారట. ఎందుకు పెడుతున్నారు ఫస్ట్ ఇవి పార్టీలు? ఎందుకు పెడుతారంటే వీటికి పార్టీ సింబల్ ఉంటుంది. ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉంటుంది. సర్పంచ్కు వార్డు మెంబర్కు ఉండదు. సర్పంచ్కు వార్డు మెంబర్కు పార్టీ గుర్తులు ఉండవు. ఒకవేళ సర్పంచ్ ముంగడ పెట్టిరు అనుకో ఏం జరుగుతుందంటే సర్పంచ్ ఎన్నికలు ముందు పెడితే ఏం జరుగుతుందంటే ఒక గ్రామంలో 4 లీడర్లు ఉన్నారనుకో ఒక పార్టీలో, సర్పంచ్ ఎన్నికలు పెడితే ఇంట్లో ఒకరికే వస్తుందిగా టికెట్. ఒకరికి టికెట్ రాగానే ఏం చేస్తారంటే ఇందులో ఉన్న ముగ్గురు అలుగుతారు. ఇందులో ఉన్న ముగ్గురు అలిగి వీడిని ఎట్లయినా చేసి ఓడగొట్టాలని చూస్తారు. వీడు గెలిచింది అనుకో వీళ్ళకు మళ్ళీ ఎక్కడ కూడా గెలవనీయకుండా చూడాలని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇట్లా ఈ లీడర్ గుంపీడ తయారై ఈడ వర్గాలు తయారైతాయి కాబట్టి ముందు ఈడబెట్టకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పెడితే మాకు ఎట్లయినా సర్పంచ్ టికెట్ నీకు వస్తుంది తీరా, నువ్వే చదువు తీరా అని చెప్పి చెప్తారు. దాన్ని మభ్యం పెట్టి ఇటు తీసుకొస్తారు. ఇటు తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు కాబట్టి మా పార్టీ గిన్ని గెలిచిందని చెప్పుకోవడానికి ఫస్ట్ సర్పంచ్ పెడితే పార్టీల పని కథమే, కుక్కలు చింపినిస్తారాకే అవుతుంది. కాబట్టి ఫస్ట్ అది పెట్టి ఎందుకు నువ్వు పోటీ చేస్తాను, నీకు సర్పంచ్ ఎందుకు కదా, నువ్వే కదా సర్పంచ్ ఎవరు ఉంటారు, ఎంపీటీసీ నేను చేస్తాను కానీ ఆ సర్పంచ్ ఈయన కోసం కష్టపడుతుంటాడు, రేపు నాకు ఈయన కూడా కష్టపడతాడేమో అని చెప్పి ఇక్కడ ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫస్ట్ పెట్టడానికి కారణం ఇదే. వాస్తవానికి పెట్టాల్సింది ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు 15th ఆగస్టు వస్తూ ఉంది. ప్రతి గ్రామానికి గ్రామ పెద్ద ఉండాలి, అది లేదు. ఫస్ట్ పెట్టాల్సిన ఇవే అయితే ఇవి పెడితే ఇవి దెబ్బ అవుతాయి, పార్టీ దెబ్బ అవుతుంది కాబట్టి ఫస్ట్ అవి పెడతా ఉన్నారు. సో అట్లా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, మరి ఇవాళ నిర్ణయం ఎట్లుంటుంది అనేది. నేడు మంత్రులతో సీఎం భేటీ, రైతు భరోసా సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందంటూ ఇంకో వార్త. ఇక ఏఐ డేటా సైన్స్ డిమాండ్ పైకి పోతుందంట. అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల చూపు. ఐఐటి హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలో చేరిన 1000 లోపు ర్యాంకర్లు. ఇక జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరిట్లా ఉందంట. ఐఐటీలో బీటెక్ కృత్రిమ మీద ఏఐ అండ్ సైన్స్ డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. కొన్ని ఐఐటీలో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు. అయినా ఇప్పటికీ అగ్ర ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్కే ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ఐఐటి కాన్పూర్ శనివారం సాయంత్రం జోసా తొలి విడత సీట్లను కేటాయించింది. ఆ వివరాలను ఆదివారం వెల్లడించింది. ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి ఏఐ కోర్సులో ఓపెన్ విభాగంలో 1000 లోపు ర్యాంకర్లు చేరారు. కృత్రిమ మేధా కోర్సుకు ఐఐటి హైదరాబాద్ 2020లో శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఖరగ్పూర్తో పాటు మరికొన్ని ఐఐటీలు ఏఐ డేటా సైన్స్ తదితర
ఏ అండ్ డేటా సైన్స్, మళ్ళీ డేటా సైన్స్ తదితర కోర్సులను ప్రారంభించాయి. గతేడాది ఐఐటి హైదరాబాద్లో ఏఏ కోర్సులో ఓపెన్ కేటగిరీ కింద తొలి విడతలో భర్తీ అయిన సీట్లు చివరి ర్యాంకు 852 కాగా ఈసారి అది 823గా ఉండడం గమనార్హం. అంటే ఈ కోర్సుల్లో చేరే ఉత్తమ ర్యాంకర్లు పెరుగుతున్నారు. గతేడాది హైదరాబాద్ ఐఐటిలో తొలి విడతలో సిఎస్సి కోర్సులో ఓపెన్ కేటగిరీలో 431 నుంచి 649 ర్యాంకర్లు చేరడం గమనార్హం. ఈసారి ప్రారంభ ర్యాంకు 339తో మొదలైంది. ఐఐటి బాంబేలోని సిఎస్సి కోర్సు ఓపెన్ కేటగిరీలో 1 నుంచి 66 ర్యాంకర్లు చేరారు. అంటే 100 లోపు ర్యాంకర్లో అత్యధికంగా ఐఐటి బాంబేలో చేరుతా ఉన్నారట. సో మొత్తానికి ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ పెరుగుతున్నప్పటికీ కూడా సిఎస్సి వైపే వస్తూ ఉన్నారు. టాప్ ర్యాంకర్ బాగా డిమాండ్ పెరుగుతుంది, దానికన్నా పైసలు గట్టి గొంతురు. ఇక విహారమే విషాదమై గగనంలో మరో ప్రమాదం. గగనంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ గౌరీకొండ అడవుల్లో ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ 6 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారట. పాపం కేదార్నాథ్ పోదామని 7 మృత్యువాత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. అదే అన్న, ఇదే ఘటన హెలికాప్టర్ ప్రమాదం, మృతులు వీరే అంటూ మొన్ననే అది జరిగిపోయి మళ్ళీ అహ్మదాబాద్ జరిగే ఇప్పుడు మళ్ళీ 7 మొత్తం చచ్చిపోయారట. కేదార్నాథ్ పోతురట. కేదార్నాథ్కు హెలికాప్టర్లో పోతుంటే ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ సగం పేపర్ అంతా అదే విషాదమే ఉంది. దైవ దర్శనానికి వెళ్లి జల సమాధి, 5 మృతి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారిలో 5 యువకులు గోదావరిలో మునిగి మరణించిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా ఆదివారం నిర్మల్ జిల్లా బాసర్లో చోటు చేసుకుంది. ఇగో 5 మృతి చెందిరు ఇల్లే. రాకేష్, మదను, భరత్, రితిక్, వినోద్. పాపం. ఇక నదిలో కూలిన వంతెన. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. పూణే జిల్లాలోని ఇంద్రాయణి నదిపై ఉన్న ఇనుప వంతెన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 4 పర్యాటకులు మృతి చెందగా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 38 మంది సహాయక సిబ్బంది రక్షించిందంట. పాపం ఇక్కడ ఇందాక చూసినాం కదా. అది అట్లుంటే దారికి వచ్చేది ఎప్పుడు తూతూ మంత్రంగానే ప్యాచ్ వర్కులు, పలు చోట్ల అధ్వానంగా R&B రోడ్లు. ఇది R&B మంత్రి గారికి ఈ ఫోటో ఫ్రేమ్ కట్టి రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ రహదారులు పలు చోట్ల గుంతలతో ప్రమాదకరంగా మారాయి. వర్షాలు కురుస్తుండటంతో గుంతల్లో నీరు చేరి మరింత అధ్వానంగా మారుతున్నాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గతేడాది కురిసిన వర్షాలకు రాష్ట్రంలో సుమారు 2200 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. ప్యాచ్ వర్క్లకు ప్రభుత్వం సుమారు 38 కోట్లు మంజూరు చేసినా పనులు సరిగ్గా జరగలేదు. పలు చోట్ల నాసిరకంగా తూతూ మంత్రంగా చేపట్టిన ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్యాచ్ వర్కులు చేసిన చోట మళ్ళీ గుంతలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో సుమారు 1690 కిలోమీటర్ల మేర రోడ్లకు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులు గుర్తించారు. అక్కడక్కడ పనులు చేస్తున్నామని చెప్తున్నా ఎప్పట్లాగానే అధ్వానంగానే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 29,234 కిలోమీటర్ల మేర R&B రహదారులు ఉన్నాయి. ఇందులో 995 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 26,612 కిలోమీటర్ల బీటీ, 549 కిలోమీటర్ల మెటలు, 1077 కిలోమీటర్ల మట్టి రోడ్లు ఉన్నాయట. కామారెడ్డి జిల్లా బిచ్కుంద నుండి బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనం ఇస్తూ ఉంటాయట. ప్యాచ్ వర్క్ చేసిరట. ప్యాచ్ వర్క్ ఇట్లుంటుంది, వాళ్ళ ప్యాచ్ వర్క్ గట్లుంటుంది. ఇక తెరుచుకున్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు. జూరాల వైపు 50,000 క్యూసెక్కులు, శ్రీశైలానికి 30,000 క్యూసెక్కుల ప్రవాహం. కృష్ణా ప్రాజెక్టులకు స్వల్పంగా ప్రవాహాలు మొదలయ్యాయి. కర్ణాటకలోని ఎగువ కృష్ణా ప్రాజెక్టులైన ఆలమట్టికి 23,000 క్యూసెక్లు, నారాయణపూర్కు 34,000 క్యూసెక్ల ప్రవాహాలు వస్తున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువనున్న జూరాల వైపు 50,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 44,000 క్యూసెక్లు, విద్యుత్ కేంద్రాల ద్వారా 6,000 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.47 టీఎంసీలు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు తెలుసుకునేట జూరాల వైపు నుంచి వస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ఇటు జూరాల నుంచి వచ్చిన తర్వాత ఇటు మనకు శ్రీశైలం, ఆ తర్వాత నాగార్జున సాగర్కి ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి అంశం. అయితే ఒక సోదరుడు స్టార్టప్ కంపెనీ పెట్టిండు. స్టార్టప్ కంపెనీ అంటే జొన్న, రాగి, రకరకాల మిలెట్స్తో చేసినటువంటి రొట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ రొట్టెలను ఏది చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను మొన్న టేస్ట్ చూసిన. వాళ్ళు స్టార్టప్ ఇక్కడ మార్నింగ్ న్యూస్లో స్టార్టప్ని పరిచయం చేయాలనుకుంటున్నారు మీకు. సో ఆ కంపెనీ ఏంది, దాని ఎట్లా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, హోటల్స్ కానీ లేకపోతే మాల్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎట్లా దీన్ని వాడచ్చు అనేది చెప్తారు. రండి బ్రదర్. ఫ్యామిలీ వాళ్ళు చాలా అద్భుతంగా చేసినారు ఒక కొత్త ప్రోడక్ట్ని. సో ఏంది ఆ ప్రోడక్ట్ ఏంది మాకు ఒకసారి చెప్పండి. ఫస్ట్ మీ పేరు? నా పేరు పవన్ మల్లేష్ అన్న. మా మేడం
లత. సో మేము ఏంటంటే మేము బీటెక్ గ్రాడ్యుయేట్స్. మేము జాబ్ పర్పస్ ఇవన్నీ వర్కౌట్ చేసి నాకు 15 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేమేంటంటే అక్కడ అన్ని చోట్ల మేము వర్క్ చేసి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేము ఒక ఫుడ్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేశాను. లైక్ అన్నమయ్య గ్రూప్ ఆఫ్ హోటల్స్ కానీ జనరల్ మేనేజర్గా వర్క్ చేసాము. సో తర్వాత మేము ఇవన్నీ అనలైజ్ చేసినాక నాకు అర్థమైంది ఒక మంచి ప్రోడక్ట్ మీద మనం వర్క్ చేయాలి, ఫుడ్ రిలేటెడ్. అండ్ మెయిన్గా ఈ ఆథెంటిసిటీ ఉండాలి. మన గ్రౌండ్ లెవెల్ నుంచి ఎప్పటి నుంచో మనం వాడుతున్నాం ఈ జొన్న రోటీస్, చాలా హెల్దీవి. సో దీని డెవలప్మెంట్ ఎవరు చేస్తలేరు ఏంటి అని మేము రీసెర్చ్ చేసి 1.5 year నుంచి మేము దీన్ని డెవలప్ చేసాం. సో బై గాడ్స్ గ్రేస్ మాకేంటంటే ఈ మిల్లెట్ రోటీస్ కానీ జొన్న రోటీస్ కానీ ప్రాపర్గా వస్తున్నాయి. అంటే మీరు ఏం చేస్తారు ఆ రోటీలను? ఇది రెడీ టు కుక్ అన్న, అంటే మనం దేశంలో మనమే ఫస్ట్ ఇప్పుడు. అంటే ఇది యాక్చువల్లీ సస్టైనబిలిటీ మీద వర్క్ చేసాం. జొన్న రోటీస్ నార్మల్ గా ఇళ్లలో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడ హోటల్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, రోడ్ సైడ్ కూడా మన వాళ్ళు చేస్తున్నారు. బట్ కొంచెం ఏంటంటే మేము రీసెర్చ్ చేసింది, అనలైజ్ చేసింది ఏంటంటే కస్టమర్స్ కూడా ఏంటంటే కొంచెం అన్హైజీనిక్గా ఉంది, పొల్యూషన్ రిలేటెడ్. సో మేము వాళ్ళకు కూడా ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం అంటే ఇది హైజీనిక్గా ఉంటుంది అండ్ ప్రాపర్గా మంచి. అంటే మిగతా రొట్టెలతో పోల్చినప్పుడు మీరు తయారు చేసేటువంటి రొట్టెల్లో ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్ నుంచి హ్యాండిల్ చేస్తాం. లైక్ జొన్నలు కానీ మిల్లెట్స్ కానీ స్వయంగా తీసుకొచ్చి మేము జల్లెడ పట్టి డస్ట్ తీసి ప్రాపర్ టాప్ టు బాటమ్ మేము హ్యాండిల్ చేసి ఫ్లోర్ ప్రిపేర్ చేసి సో మేమే ఆ రోటీస్ని ప్రిపేర్ చేసి అండ్ ప్రాపర్ టెంపరేచర్లో కుక్ చేసి అండ్ మనం ఫ్రీ చేస్తాం. అండ్ అకార్డింగ్లీ అది 1 month వరకు సస్టైన్ అవుతుంది. అంటే ఒక రొట్టె మీరు రెడీ చేసిన తర్వాత 1 month తర్వాత దాంట్లో తీసుకొని కాల్చుకోవచ్చు. 1 month వరకు మనం కన్జ్యూమ్ చేయొచ్చు, ఇష్యూ లేదు. అండ్ ఇప్పుడు వరకు మేము 4 రోజులు అంతే సాఫ్ట్గా ఉంటుందా అది? లైక్ మేము కుక్ చేసుకొచ్చింది కూడా లైక్ 3-4 days బ్యాక్ రోటీస్. బికాస్ వీ వాంట్ టు మేక్ షూర్ దట్ మీరు తిన్నాక మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారు, మీరు కూడా మాకు ఓపెన్గా చెప్తారు అనేసి. బాగుంది. సో అలా నేను ఎందుకంటే ఏదైనా రొట్టె చేసుకుంటే ఇవాళ చేస్తే ఈ రోజు లేకపోతే మహా అయితే రేపటి వరకు ఉంటుంది. అవును సార్. కానీ 4 రోజుల వరకు ఈ రొట్టెను మనం పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా వేడి చేసుకొని తినేటువంటి పరిస్థితి. యాక్చువల్లీ అఫీషియల్గా మేము చెప్పేది అంటే 1 month వరకు డీప్ ఫ్రీజ్ చేస్తే ఉంటుంది. బట్ మేము ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బాధ్యతగా కొన్ని హోటల్స్ కానీ రెస్టారెంట్ మాకు ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నారు. సో వాళ్ళు మా మెనూలో పెట్టుకుంటాము, కస్టమర్లకు అవైలబుల్గా ఉండాలి ఇలాంటి ప్రొడక్ట్ అని కూడా మాకు చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకు మేము ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే సార్ ఇప్పుడు ఎవ్రీడే వాళ్ళకు డెఫినెట్గా 200-300 కన్జంప్షన్ వస్తాయి యూనిట్స్. సో మేము ఏం చేస్తామంటే లైక్ 3-4 days లేక 5 days స్టాకే మేము వాళ్ళకి ఇస్తాం, ఎక్కువ రోజుల్లో కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల రోటీలు ఉన్నాయి చెప్పండి సార్. మీ జొన్నల అది వాట్సాప్ చేసి ఒకసారి ఎవరికి ఈయనకి చేసి పాంప్లెట్ ఒకసారి చూద్దాం, ఒక్కసారి అది చూద్దాం. అచ్చా, ఈ పచ్చజొన్న రోటీస్, తెల్లజొన్న రోటీస్ అండ్ కొర్రల ఫాక్స్టైల్ మిల్లెట్, కొర్రలు, అరికలు, సామలు, నెక్స్ట్ సామలు. ఇది తెల్లజొన్న రోటీ ఇట్లుంటుందా? తెల్లజొన్న రోటీస్ లైక్ మనం కుక్ చేసినాక కూడా ట్రాన్స్పరెంట్గా. మిగతాది బానియాడ్ మిల్లెట్, ఊదలు, రాగులు, సజ్జలు, అండుకొర్రలు. ఆల్మోస్ట్ మిల్లెట్స్ అన్ని ఏవైతే ఆథెంటిక్ మిల్లెట్స్ ఉన్నాయో అన్ని మనము రెడీ టు కుక్ ఇవ్వగలం. అంటే వాళ్ళకి ఎట్లా ఒక ప్రత్యేక ప్యాకింగ్లో ఇస్తారా? అవును, మా బ్రాండ్ ప్యాకింగ్ ఉంటుంది ఇట్లా రెడీ టు కుక్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, తీసుకున్న తర్వాత మళ్ళీ గరం చేయాలా దాన్ని? వాళ్ళు నార్మల్గా మన ఇంట్లో కుక్ చేస్తే ఎలా ఉంటుంది, మేము ఒక వీడియో కూడా ఫార్వర్డ్ చేసినాము, వస్తుంది, వీడియో వస్తుంది. అయితే ఇప్పుడు ఒక 5 రోటీలు. అవును సార్. ఎంత ధరకి ఇస్తారు నార్మల్గా? ఇప్పుడు మేము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి రెగ్యులర్ ప్రైస్ 130 rupees పర్ ప్యాకెట్ ఉంది. ఎందుకంటే ఇది జొన్న రోటీస్ కానీ మిల్లెట్ రోటీస్ కానీ మనం ప్రిజర్వేటివ్స్ కానీ వేరే ఏమి యాడ్ చేయట్లేము. న్యాచురల్గా జొన్నలు ఇవన్నీ ప్రాపర్గా ఉండి సస్టైన్ చేపిస్తున్నాం. సో అది మా ప్రిపరేషన్లో సీక్రెట్. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే
ఇది ఏమైనా అంటే మరి కొద్దిగా ప్రిజర్వ్ చేసి తింటే ఏమన్నా అట్లా ఏమన్నా ఇబ్బందులు అయితే ప్రాబ్లం? ఏమీ ప్రాబ్లం లేదు సార్, ఎందుకంటే మేము చెక్ చేసినాం. యాక్చువల్లీ మేము చాలా మంది కూడా ఇచ్చి చూసినాము. వాళ్ళు న్యాచురల్గా మనం ఇంట్లో పిండి తడుపుకొని చేస్తే ఏ ఫీల్ అయితే వస్తుందో అదే ఫీల్ ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు. నేను కూడా తిన్నా. అండ్ దట్ టు ఏంటంటే మేము హార్ట్గా ఉండ మెటీరియల్ ప్లాస్టిక్తో కాంటాక్ట్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది, బట్ మనం అలా ప్యాక్ చేయం. సో ఇది ప్రాపర్గా అది టెంపరేచర్. మీ కస్టమర్ ఎవరు సార్? మీ కస్టమర్ ఎవరు? హోటల్సా లేకపోతే నేరుగా డైరెక్ట్ కస్టమర్కి? మన కస్టమర్ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాం, మాకు ఒక 5 రోటీలు కావాలనుకున్నాం సార్, అంటే మేము మీకు ఆర్డర్ పెడతాం, ఆర్డర్ పెడితే మీరు ఇస్తారు అంటే అట్లా నేరుగా కస్టమర్కి ఇస్తారా? వెరీ సూన్ ఏంటంటే మాకు యాప్ వస్తుంది, యాప్లో రెగ్యులర్ కస్టమర్లు ఎవరైనా కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు, 4 కానీ 5 కానీ 10 కానీ. సో మినిమం క్వాంటిటీ మేము మెన్షన్ చేస్తాము, అట్లా కూడా మేము డోర్ డెలివరీ చేస్తాం. అండ్ ఇప్పుడు మేము ఇనిషియల్గా మేము ఫోకస్ చేస్తున్నది ఏంటంటే చాలామందికి వెంటనే రీచ్ కావాలని మేము ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ క్యాటరర్స్ కానీ ముఖ్యంగా, లేదా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, మెయిన్గా లేడీస్ ఇళ్ళల్లో ఉండి వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలని ఎగ్జైటింగ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఆథెంటిక్ రోటీస్ వస్తే వాళ్ళు మంచిగా బిజినెస్ క్లౌడ్ కిచెన్ ఆపరేట్ చేసుకుంటారు, టేక్ అవే ఉంటుంది, ఇంట్లో పనులన్నీ చేసుకొని హెడేక్ లేకుండా ఓన్లీ 2 కర్రీస్ చేసుకుంటే బిజినెస్ ఆన్ అయిపోతుంది. సో బ్యూటిఫుల్గా, సో వాళ్ళకు ఎక్కువ హెడేక్ లేదు. అంటే వాళ్ళు ఫ్రాంచైజీ లాగా ఫ్రాంచైజీ వాళ్ళకి ఇస్తాం సార్. సో ఇప్పుడు ఎవరైనా సంప్రదించాలి, ఒకవేళ ఈ బిజినెస్ ఇష్టం ఉంది మాకు, మేము చేద్దాం అనుకుంటున్నాం, మీతో కొలాబరేషన్లో చేద్దాం అనుకుంటున్నాం, మేము కూడా ఫ్రాంచైజ్ తీసుకొని మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జొన్న రొట్టెలు మేము సరఫరా చేద్దామని ఎవరైనా అనుకుంటారు, లేదా హోటల్స్ వాళ్ళే అనుకుంటారు ఏమని, మాకు డైలీ మాకు ఒక 200 రోటీస్ అవసరం, మా కస్టమర్లకు ఇస్తాం వివిధ రకాలే అనుకుంటారు, వాళ్ళు ఏ నెంబర్ కాంటాక్ట్ చేయాలి? వాళ్ళు మేము ఇప్పుడు పాంప్లెట్లో నంబర్ ఉంది సార్, అండ్ ఇక్కడ ఇదే నెంబరా? అవును సార్, 9059435552 9059415558కి కాల్ చేస్తే సార్. 9059435552 లేదా 9059415558 ఈ నెంబర్కు కాంటాక్ట్ అయితే ఈ బిజినెస్లోకి మీరు ఎవరైతే ఎంత ఖర్చు వస్తుంది ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటారు? సార్ నార్మల్గా మేము ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకొని మేము 5 ఇయర్స్కి ఫ్రాంచైజీ మేము ఇచ్చేది 2.25 lakhsకి ఇచ్చేవాళ్ళము. బట్ నార్మల్ ఇప్పుడు ఎవరైతే మన ప్రోగ్రామ్ చూసి ఈ మళ్ళీ మీ సార్ మీరు మీ ప్రోగ్రామ్ చూసి ఎవరైతే మాకు అప్రోచ్ అవుతారో వాళ్ళకు మేము భారీగా ఫ్రాంచైజీలో కానీ డిస్కౌంట్ ఇస్తాము. ఇంకా ఈ ఫ్రాంచైజ్ ఏదైతే కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుందో 5 years, దాంట్లో కూడా ఎవ్రీ ఆర్డర్లో కూడా మేము భారీగా డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్గా చేస్తాం. స్టార్టింగ్ వరకు బిజినెస్ వాళ్ళు సెట్ అయ్యే వరకు. అవును సార్. రైట్. ఇది కొత్త ప్రోడక్ట్ ఏంటంటే మీకు జొన్న రొట్టెలు రకరకాల ఏవైతే మిలెట్స్ ఉన్నాయో ఈ మిలెట్స్ అన్నిటితోటి రొట్టెలు తయారు చేసి ఆ రొట్టెల్ని మీకు ప్యాకింగ్ రూపంలో మీ దగ్గరికి వస్తుంది. ఖాళీ మీరు ఆ రొట్టెల్ని ఇట్లా వేడి చేసుకొని ఏదైనా కర్రీ చేసుకొని తినడమే. కర్రీ కూడా ఇస్తారా మీరే? కర్రీ మనం మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, రైట్. ఓన్లీ రోటీల వరకే మీ దగ్గరకు వస్తాయి. మీరు ఆన్లైన్లో నేరుగా ఆర్డర్ పెట్టుకోవడానికి యాప్ వస్తూ ఉంది. రెండోది, ఈ రోటీలు తీసుకొచ్చి మీరు ఫ్రాంచైజీ పెట్టుకొని ఒక 2 కర్రీలు చేసేసి ఈ రోటీ కావాలనుకున్న వాళ్ళకి రోటీ అమ్మి అట్లా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకు వాళ్ళు తెచ్చుకునే అవసరం లేదు సార్, మేమే డైరెక్ట్ వాళ్ళకు లొకేషన్ డెలివరీ చేస్తాం. అచ్చా, మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటే మీకే వచ్చి డెలివరీ చేసిపోతారంట రోటీస్ అవన్నీ కూడా. సరే, ఇది బిజినెస్ ఇవాళ కొత్తగా ప్రారంభించబోతా ఉన్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి పని లేదు ఏదైనా పని చేద్దాం అనుకుంటారో ఈ ఫ్రాంచైజీని తీసుకోండి. ఇది ఫుడ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఈజీగా సేలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆకలి ఉన్న రోజులు బిజినెస్ ఉంటుంది. ఇది ఆరోగ్యం కూడా చాలా ఉపయోగాలు, అది మరీ ముఖ్యంగా ఆకలి ఎక్కువ రోజులు ఎవరికైతే ఆకలి ఉంటుందో ఈ బిజినెస్ ఉంటుంది. అందుకే ఫుడ్ ఇండస్ట్రీ ఇండియాలో చాలా ఫాస్ట్గా, ఇప్పటిదాకా మనం ఏదో పేపర్లో చూసుకుంటా నేను ఇగో ఇక్కడ ఉన్న జంక్ ఫుడ్ తెగ తింటున్నారు అని చెప్పి నెలవారీ ఖర్చులో కూల్ డ్రింక్స్ ప్యాకేజ్ ఇవన్నీ ఈ జంక్ ఫుడ్స్ వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి మిల్లెట్స్ ఇలాంటి రోటీల వల్ల ఆరోగ్యం మళ్ళీ హైజెనిక్తో చేసేటువంటిది కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్ ద బెస్ట్ బాయ్ సార్. థ్యాంక్ యూ. రైట్, రైట్ అమ్మా, రైట్, థ్యాంక్ యూ. ఇది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఓ మిత్రుడు. రైట్,
ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. గోదావరిలో స్నానానికి వెళ్లి 5 యువకులు మృతి. మృతుల్లో 3 సొంత అన్నదమ్ములు. అందరిది హైదరాబాద్ బాసర్లో ఘటన. గోదావరిలో స్నానానికి వెళ్లి 5 యువకులు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని బాసర్లో జరిగింది. ఇక్కడ హైదరాబాద్కు చెందిన 18 మంది భక్తులు ఆదివారం బాసరకు వచ్చారు. ముందుగా సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత సరదాగా గోదావరిలో బోటింగ్ చేసేందుకు వెళ్లారు. బోట్లో అవతల గట్టుకు చేరుకున్న వాళ్ళంతా అక్కడ స్నానం చేసేందుకు నదిలోకి దిగిరు. అటే చనిపోయారు. సో మృతి చెందిన రాకేష్, వినోద్, రితిక్, మదన్, భరత్ వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇది విషాదకరమైన వార్తే. ఇక్కడ ఇది విషాదకరమైన వార్తే. ఇది విషాదకరమైన వార్తే. ఇది విషాదమే. ఇది విషాదమే. ఇదైతే అత్యంత విషాదం. భారీ విషాదం. భారీ విషాదం అది. ఇగో ఇవి వెలుగు దినపత్రిక కూడా దాదాపుగా క్రైమ్ న్యూస్ తోటే ఎక్కువ కనిపిస్తూ ఉంది. జంక్ ఫుడ్ తెగ తింటున్నారు. నెలవారీ ఖర్చులో కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ పైనే అధికం. పట్టణాల్లో 1142, పల్లెల్లో 491 రూపాయలు. పప్పులు, తృణధాన్యాలపై మాత్రం తక్కువ. వీటి కోసం పట్టణాల్లో 104, పల్లెల్లో 93, ఊర్లలో మందు, సిగరెట్ల పైన ఖర్చు ఎక్కువ. తలసరి ఖర్చుపై కేంద్ర గణాంక శాఖ రిపోర్ట్ అట. ఈ కడుపు చల్లగుండా ఎట్లా తింటారు చూడు. రాష్ట్రంలో ప్రజలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఇటు పట్టణాలు అటు పల్లెల్లోనూ కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఇతర జంక్ ఫుడ్ పైనే ప్రతి నెల ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో పప్పులు, తృణధాన్యాలు, బియ్యం, గోధుమల వంటిపై మాత్రం తక్కువ ఖర్చు చేస్తున్నారు. మరోవైపు పట్టణాల్లో చదువులు, ఇంటి రెంటు, ప్రయాణాలకే ఆదాయంలో ఎక్కువ మొత్తం ఖర్చు అయిపోతున్నది. పల్లెల్లో మాత్రం వీటిపై ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వ్యక్తి నెలవారీగా చేసిన ఖర్చు, తలసరి ఖర్చు చూస్తే కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఏ వర్గాలు ఎంత ఖర్చు పెడుతున్నాయి, దేనిపై ఖర్చు పెడుతున్నాయి తదితర అంశాలపై పల్లెలు, పట్టణాల్లో అధ్యయనం చేసిన కేంద్రం ఆ లెక్కలను విడుదల చేసింది. ఆ లెక్కల్ని మీకు ప్రత్యేక వీడియో ద్వారా క్యూనిస్ అందిస్తుంది. 5,000 ప్రైమరీ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్. రాష్ట్రంలోని 5,000 ప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు ఏఐ, కోడింగ్ తదితర అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను అందించేందుకు 6 ప్రముఖ ఎన్జిఓలతో ప్రభుత్వం ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ముందు చూపుకు ధన్యవాదాలు. మంచిది. స్థానిక ఎన్నికలు, రైతు భరోసాపై నేడు క్లారిటీ. మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్ల, కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చించే ఛాన్స్. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు భరోసా, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజీవ్ యువకాశం వంటి అంశాలపై చర్చించనున్నారు. వానాకాలం సీజన్ ముందుగానే ప్రారంభమైనందున రైతు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలు, గత యాసంగి పెండింగ్ నిధుల చెల్లింపులపై డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆ ఎన్నికల పైన క్లారిటీ తీసుకోబోతా ఉన్నారు. 42% రిజర్వేషన్ లేకుండా మళ్ళీ బీసీలను మభ్యపెట్టి బీసీలను మోసం చేయడానికి సరికొత్త రూపంలో వస్తూ ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి బీసీలను మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. అయితే ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలు లేకపోతే రైతు భరోసా గురించి ఇటు గురించి పెద్ద డిస్కషన్ లేకపోతుండే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక కౌంటరు నేను ఇప్పటిదాకా చూసిన. ఒక ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన ఇదేగా ఇక ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ అని పొంగులేటంటే రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు. రైతు బంధు 50% కూడా ఎవరికి అందడం లేదు. పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. కొత్తగా అర్హులైన వారికి 2,000 కూడా దిక్కు లేదు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు. అది లేదు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది లేదు. ఇలా ఒక్క పథకం కూడా 100% అమలు చేయకపోతే స్థానిక సంస్థలకు పోతా అంటే స్థానిక సంస్థలో మన పార్టీకి ఎవరు ఓటేస్తారు? ఇలా అయితే ఎవడు గెలుస్తాడు? నీకేమైనా మానం, సిగ్గు ఉన్నాయా? పథకాలన్నీ 100% అమలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఎలక్షన్లోకి వెళ్ళు. అప్పుడు మన జెండా ఎగరేస్తారు. కానీ అనవసరంగా ఎలక్షన్లోకి పోతే నీకు ఇజ్జత్ మానం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇజ్జత్ మానం మొత్తం తీసుకుండా అవుతుందని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదనతో రాసిండు. వాస్తవానికి ఈ పథకాలన్నీ పక్కన పెట్టి పారేసారు. మా పథకాల కంటే ముందు 42% రిజర్వేషన్ మీద దోకా కొడితే అది మా గుండెల మీద అన్నట్టే, బీసీల గుండెల మీద. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునేది లేదు. ఇంజనీరింగ్ ఫీజులపై గందరగోళం. కాలేజీలను తనిఖీ చేయని టీఏఎఫ్ఆర్సీ మేనేజ్మెంట్ ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకేనట. చాలా కాలేజీల్లో 1,00,000 పైనే ఫీజులు, 4 అయితే ఏకంగా 2 లక్షల పైనే. ప్రతిపాదనలు రెడీ చేసిన టీఏఎఫ్ఆర్సీ వెల్లువెత్తున్న ఆరోపణలు. 8 రోజుల్లోనే 157 కాలేజీల హియరింగ్ పూర్తి. యాజమాన్యాలు ఇచ్చిన లెక్కలను క్రాస్ చెక్ చేసింది లేదు. మళ్ళీ ప్రతిపాదనలు రెడీ చేయాలని సర్కార్ ఆదేశం చేసిందట. సీఎం సీరియస్ అయినట్టు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలు ఇగో చూస్తారా? ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి ఏం కథ? ఇంజనీరింగ్ కాలేజీలు చూడరి చదువు కొనుడైతుంది మొత్తం. ఇక ఇంజనీరింగ్ కాలేజీలు
తీ ఓపెన్ చేయగా ఇక ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాతిన దందా అంటే ఇదేదో పెద్దగా అనిపిస్తుంది. రైట్ ఇక చూడండి ఇంజనీరింగ్ కాలేజీలు ఇవి దందా చేస్తాయంటే చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే వాళ్ళే కాబట్టి. ఇక జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ నరసింహారెడ్డి, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మల్లారెడ్డి, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాధవరెడ్డి, ఎల్ఎంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు సదాశివరెడ్డి, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రవీందర్ రెడ్డి, హాలీమేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరప్రసాద్ రెడ్డి, సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏవి రమణారెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పల్లా రాజేశ్వర రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతాప్ రెడ్డి, విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనోహర్ రెడ్డి, నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి, మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నాగం మోహన్ రెడ్డి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాలకొండారెడ్డి, ఆ తర్వాత ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి లక్ష్మారెడ్డి, కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణారెడ్డి, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజేందర్ రెడ్డి, ఆ తర్వాత నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల మల్లారెడ్డి, తమ్మనగారి రామకృష్ణారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెడ్డి, ఆ తర్వాత భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మామిడి భోజిరెడ్డి, నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుల్లారెడ్డి, స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ టి రాకేష్ రెడ్డి, దత్తా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పాండురంగారెడ్డి, సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుందూరు వేణుగోపాల్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణారెడ్డి. ఇక ఇట్లా ఇట్లా ఇవన్నీ కాలేజీలు వాళ్ళే. ఇక దోపిడీ దిగబడుతున్నాయి. ఇక లక్షల రూపాయల ఫీజులు అంటే కూస్తారు. మరి మన కాడ ఉండాలి. మన ఓట్లు మనం వేసుకుంటే మన ఇంజనీరింగ్ కాలేజీలు వస్తాయి, బీసీల ఇంజనీరింగ్ కాలేజీలు వస్తాయి. ఈ దోపిడీ ఆగిపోతుంది. ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ సరిత. రాష్ట్ర ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా యాదాద్రి జిల్లా సంస్థానారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన వి సరిత సరికొత్త రికార్డు సృష్టించారు. మిర్యాలగూడ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్గా ఆమె బాధ్యతలు చెప్పారు. ఇదివరకు ఢిల్లీలో కూడా చేసినట్టు ఢిల్లీలో డ్రైవర్గా చేస్తే ఆమె ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుంది. జోరుగా పునః సాగు. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్ జోరుగా ప్రారంభమైంది. 1.34 కోట్ల ఎకరాల్లో వానాకాలం పంటలు సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ. ఇక జూన్ 30లోగా స్థానిక షెడ్యూల్, మంత్రులతో సీఎం భేటీలో క్లారిటీ వస్తుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక పూణేలో కూలిన బ్రిడ్జి 4 మృతి, 35 నుంచి 40 మంది గల్లంతు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఇంద్రాయణి నదిపై పురాతన ఐరన్ బ్రిడ్జి కండమాల వాటర్ ఫాల్గా ప్రసిద్ధి. ప్రమాదం జరిగినప్పుడు వంతెనపై 130 మంది టూరిస్టులు. 40 ఏళ్ల కింద వంతెన నిర్మాణం. ప్రమాదంపై మహారాష్ట్ర సీఎంతో మాట్లాడిన ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తాం. ఇదొక విషాదకరం. ఇక మరో విషాదం. ఇక కేదార్నాథ్లో హెలికాప్టర్ క్రాష్. ఇక పైలట్తో పాటు 7 దుర్మరణం. మృతుల్లో దంపతులు, 2 ఏళ్ల కూతురుందట. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ అడవుల్లో ఘటన జరిగింది. ఇక బ్యాడ్ వెదర్, జీరో విజిబిలిటీ ప్రమాదానికి కారణమంట. 6 వారాల్లో 5 ప్రమాదాలు, 2 రోజులు చాపర్ సేవలు బంద్ చేసిరట. ఇక ఫార్ములా ఈ కేసులో నేడు ఏసీబీ ముందు కేటీఆర్. ఉదయం 10 గంటలకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్ను విచారించనున్న 5 సభ్యుల బృందం. ఇక ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రంపై ఇజ్రాయెల్ మిసైల్ దాడి. ప్రపంచంలోనే అతిపెద్ద నాకేం సంబంధం, అధికారులు ఉన్నారు, అధికారులకు నాకు అవన్నీ అంటారు. ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రంపై ఇజ్రాయెల్ మిసైల్ దాడి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ పాక్షికంగా ధ్వంసం. షహరాన్ చమురు డిపో పైన బాంబుల వర్షం. ఇజ్రాయెల్ దాడుల్లో 3 రోజుల్లో 400 మంది మృతి. క్షిపణులు డ్రోన్లతో టెల్ అవీవ్ సిటీపై ఇరాన్ అటాకు, 10 మంది మృతి. ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయిందట. మాపై దాడి చేస్తే మొత్తం సైన్యం దించుతా, ఇరాన్ రాజధాని టెహ్రాన్ను నామరూపాల్లో కూడా చేస్తా అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. చూసుకో. ఇక ప్రాణాలు తీసిన కరెంటు తీగలు కోరుట్లలో కరెంటు షాక్తో 2 మృతి, 8 మందికి గాయాలు, 4 సీరియస్. వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం. స్థానికుల అప్రమత్తతో తప్పిన పెనుముప్పు. అబ్బా విజువల్స్ ఉన్నాయి, వద్దులే అన్నది బర్న్ అవుతా ఉంది. హైదరాబాద్లో వైర్లు పడి 2 సజీవ దహనమట. మృతులు 2 యాచకులు రోడ్డు పక్కన నిద్రిస్తుండగా ప్రమాదం జరిగింది. చూడు ఎట్లా కరెంట్ షాక్ ఎట్లా అయిపోయింది. అప్పటికప్పుడు ఇప్పుడు ఆ కట్టె తీసుకొచ్చి కొంచెం ఇట్లా కొట్టడంతో కొంతమందికి ఆగింది, లేకపోతే ఇంకొంతమంది చచ్చిపోతుండే. ఒకరికొకరు అట్లా చచ్చిపోయారు. ఘోరం జరిగిందన్న. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్. వచ్చే కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీపై స్పష్టత. వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం. 7,578 సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు. రాష్ట్రంలోని 5 లక్ష గ్రామాల్లో సర్వే అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేడు మంత్రులతో సీఎం భేటీ, ఓ రకంగా మంత్రివర్గ సమావేశం. అంతే. రైతు భరోసా నిధుల జమ, స్థానిక ఎన్నికలతో పాటు అంశాలపై చర్చ జరగబోతా ఉందట. అయితే
ఇవాళ మేము కూడా చూస్తూ ఉన్నాం నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చేద్దామా, మా బీసీలను నయవంచనకు గురి చేస్తే ఎట్లా దెబ్బ కొడదామని చూస్తున్నాం మేము కూడా. యుద్ధ బీభత్సం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు. టెహరాన్లో కారు బాంబులు, 6 అణుశాస్త్రవేత్తల మృతి. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణం పైన టెహరాన్లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం. ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుగప్పే హజ్ కాసిం క్షిపణులట. అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు. నేతన్యాహు ఇజ్రాయెల్ వైజ్మాన్ ఇన్స్టిట్యూట్పై ఇరాన్ క్షిపణులు. అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం. 80 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి, 128 మంది మృతి. టెల్-అవీవ్ శివార్లో విధ్వంసం, 10 మంది దుర్మరణం. ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమ ఆసియాకు బ్రిటన్ సేనలు. మా బేస్లపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నాడు. $150 చమురు. ఇరాన్ ఇజ్రాయెల్ పోరులో ఇప్పటికీ 5 నెలల గరిష్టానికి ఇప్పుడు చమురు, సహజవాయు క్షేత్రాలపైన దాడులు. హోర్ముజ్ జలసంధిని మూసే దిశగా ఇరాన్ యోచన. ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పు. మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. ద్రవ్యోల్బణం పైకి పోతా ఉందట. ఇక ఇప్పుడు $150 ఒక బ్యారెల్ చమురు వస్తూ ఉందట. ధర పెరిగింది. మరి ఇక పెరిగిందని, అంతర్జాతీయంగా పెరిగిందని మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారో ఏమో. మళ్ళీ తగ్గినప్పుడు తగ్గించేది లేదు. మళ్ళీ LIG, MIG, HIG అల్ప మధ్య అధిక ఆదాయ వర్గాలకు ఇల్లు. హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మాణాలు. కుకట్పల్లిలో 80 ఎకరాల్లో అపార్ట్మెంట్లు. LIG, MIG, HIG విభాగాల ప్లాట్లు. అక్కడే ఇంద్రమ్మ లబ్ధిదారులకు కొన్ని ఇల్లు. కసరత్తు చేస్తున్న గృహ నిర్మాణ శాఖ సమగ్ర వివరాలతో క్యాబినెట్కు నివేదిక సమర్పణ. ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపి ఉంటాయంట. 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ. 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు. 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలీ. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ. రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ అంటూ ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే. 2029లో అసెంబ్లీ ఎన్నికలు కూడా 29లోనే వస్తాయని చెప్పి ఒక ఆశ్చర్యార్థకంతో కూడినటువంటి వార్తను తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. దాన్ని విగ్రహం తరలిస్తుండగా విద్యుదఘాతం, 2 మృతి. ఇక 8 మంది గాయాలైన. గణేశుడి విగ్రహం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగలడంతో ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన. ఇక నదిలో కూలిన ఇనుప వంతెన, 4 మృతి, 30 మంది గాయాలు. పూణేలో ఘటన. మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం. పాత వంతెనపైకి ఎక్కువ మంది చేరుకోవడంతో ప్రమాదం అని చెప్పి మహారాష్ట్ర మంత్రి. ఇక హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి 2 సజీవ దహనం. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఘటన. మృతులు ఫుట్పాత్పై నిద్రిస్తున్న యాచకులుగా గుర్తింపు. ఇది ఇట్లుంటే కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్, 7 దుర్మరణం. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా. గాల్లోకి ఎగిరిన కాసేపటికే కూలిన వైనం. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి క్వశ్చన్ మార్క్తో అనుమాన పడతా ఉంది ఆంధ్రజ్యోతి. ఇక విహారయాత్ర విషాదాంతం. బాసర వద్ద గోదావరిలో మునిగి 5 యువకుల మృతి. అంతా హైదరాబాద్ వాసులు, బంధువులు. వారిలో 3 సొంత అన్నదమ్ములట చనిపోయిన వారిలో. మేం మారేదేలే. ఇష్టారాజ్యంగా కొందరు IASల తీరు. సీఎం సూచించినా మారని ధోరణి. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న వైనం. పాలసీ రూపకల్పనలో ముందు చూపు కరువు. ఇక అధికారులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసు ప్రవర్తన. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన IASల తీరు మరింత ఇబ్బందికరంగా ఉందట. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి పోస్టులోకి వచ్చిన ఆదిలాబాద్ DCGB డైరెక్టర్ కిడ్నాప్. అర్ధరాత్రి ఆయన కారులోనే అపహరణ. 3 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. తూప్రాన్లోని టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీష్ కుమార్. నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలమట. అమ్మా, డ్రైవర్ కూడా ఉన్నాడట. ఇక ప్రభుత్వ పాఠశాలలో టెక్ బోధన, సాంకేతిక ఆధారిత పాఠాల కోసం 6 NGOలతో విద్యాశాఖ ఒప్పందం. స్టెమ్ సబ్జెక్టుల్లో వీడియో ఆధారిత బోధన, కోడింగ్, కాంపిటేషనల్ థింకింగ్తో పాటు నీటు, JEE క్లాస్ పోటీల పరీక్షల శిక్షణ, బాలికల అక్షరాస్యత, విద్యావకాశాల పెంపు. ఉచిత కార్యక్రమాలను చేపట్టనున్న సంస్థలు. రాష్ట్ర విద్యారంగంలో నూతన ఒరవడికి నాంది అంటున్న అధికార వర్గాలంటూ. సో ఇందులో ఒక సంస్థ మీద డౌట్ ఉంది. మరి మిగతా సంస్థలను కూడా తొవ్వి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. శనార్థి తెలంగాణ చూసుకుంటే 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఏంటి? ఎన్నికలు పెడదాం, మభ్య పెడదాం. ఇవాళ మంత్రివర్గ సమావేశం. మంత్రులంతా కలిసి లోకల్ బాడీ ఎన్నికల ఎజెండా. మరోసారి బీసీలను మోసం చేసే అవకాశం. బరితెగించిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల మోసానికి కొనసాగింపు. బీసీలారా బహుపరాగ్. ఉదయ్పూర్ డిక్లరేషన్ మోసం. అసెంబ్లీ సీట్లలో మోసం. మంత్రి పదవుల్లో మోసం. పార్లమెంట్ ఎన్నికల్లో మోసం. 42% రిజర్వేషన్ పేరుతో నయవంచన. మళ్ళీ టికెట్ల పేరుతో కొత్త నాటకం. ఇగో ఇట్లా సిద్ధమైతా ఉంది చూడ్రి.
కాంగ్రెస్ మరో మోసం చేస్తూ బీసీ బిడ్డల గుండెలు పిండేసే ప్రయత్నం చేస్తుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించి అదే బీసీ వర్గాలను ఎన్నికల సందర్భంగా మళ్ళీ మభ్యపెట్టే కుట్రకు దిగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి 18 నెలలు కావస్తున్న 42% బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తేలేకపోయింది. అయితే స్థానిక ఎన్నికలు దగ్గర పడగానే మళ్ళీ పాతపాటే పాడుతోంది. ఈసారి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన అంశాన్ని ఆ పార్టీ అటకెక్కించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. రైతు భరోసా, లోకల్ బాడీ ఎలక్షన్స్ పై చర్చించనుంది. గత శాసనసభ ఎన్నికల సమయంలో విద్య, ఉద్యోగ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై స్పష్టమైన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. ఆ మేరకు అసెంబ్లీలో బీసీ బిల్లును కూడా పాస్ చేయించింది. అయితే ప్రభుత్వ చిత్తశుద్ధి చూసినా ఎవరికైనా బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయనే భావన కలుగుతుంది. స్థానిక సంస్థల్లో తమకు 42% రిజర్వేషన్లు అమలవుతాయని బీసీ వర్గాలు కూడా ఆశగా ఉన్నాయి. అయితే ఈ వర్గాల ఆశలను కాంగ్రెస్ పార్టీ అడియాశలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షం బోదాం పారానగా ఇప్పటి వరకు పత్తలేదు, అది పత్తలేదు. అయితే ఈ వర్గాల ఆశలను కాంగ్రెస్ పార్టీ అడియాశలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రిజర్వేషన్ పద్ధతిలోనే లోకల్ బాడీ ఎలక్షన్కు వెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు సైతం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్టు సమాచారం. స్థానిక ఎన్నికలపై ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎన్నికల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీని 1000 కిలోమీటర్ల లోతుల బాతిపెట్టుర్రి. ఎందుకంటే ఎన్ని మోసాలు చేస్తారు ఇంకా మళ్ళా. ఎట్టి పరిస్థితిలో మన రిజర్వేషన్ ఎంత ఉండే? 33 ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. 33ని 23కి తెచ్చింది కేసీఆర్. 33ని 23కి తెచ్చింది కేసీఆర్. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మండలి యాత్ర పెడితే కమండలి యాత్ర పెట్టింది బీజేపీ. బీసీలకు అసలు రిజర్వేషన్ వద్దని కమ్యూనిస్టులు కొట్లాడారు. వీళ్ళ మనకు చేసేది. అందుకే బీసీలారా, మనము రాజకీయంగా ముందుకొస్తే తప్ప, రాజకీయాలు మనం చేస్తే తప్ప మన బతుకులు మారాయి. ఈ పార్టీలన్నింటినీ సమాధి చేయకపోతే మనకు భవిష్యత్తే లేదు. అందుకోసమే బీసీ ప్రజలారా, మీరు పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు జస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్లో మిస్ కాల్ చేయండి. 9866 524 314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు ఒక ఫామ్ వస్తుంది, లింకు. ఆ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల మందరం సత్తా చాటుదాం. వీళ్లకు ఓట్లు కావాలి, అధికారం వాళ్ళ చేతికి పోవాలి. మనకు బిచ్చగాల లెక్క చేస్తారా? బీసీల ఇంటికాడ బిచ్చగాల లెక్క వీళ్ళని కట్టేస్తా. ఈరోజు ఖచ్చితంగా తెస్తా. ఎప్పుడైతే బీసీలను దశాబ్దాలుగా 78 సంవత్సరాల నుంచి మభ్య పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు కదా మనల్ని, ఇక సరిపోదా వీళ్ళది? ఇక చాలు. మీరు మంచి చేస్తారని మేము పొరపాటున కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేము. ఇక మీరు పోటీ చేయాలనుకున్నా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పోటీ చేయాలనుకున్నా, వార్డు మెంబర్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా, ఆ లింకులో మీరు రిజిస్టర్ చేసుకోండి, డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మరి ఎట్లా మళ్ళా వాళ్ళు పోటీ చేస్తా అంటారు? బీఫామ్ బాధ్యత నాది, నాకు వదిలేరి, నేను చూసుకుంటా. బీసీలకు బీఫామ్ లెటర్ రావన్నా అట్లా వస్తాయి, ఏవి రావన్నా అవి తెప్పిస్తా. మన జెండా, మన ఎజెండా మొట్టమొదటిసారి 78 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీసీలు అనే ఎజెండా మీద ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు. ఈ ఎన్నికలు మనం సత్తా చాటాల్సిందే. మనకు కావాల్సింది మన ఆత్మగౌరవం, మన అధికారం, మన వాటా. హమారా హిస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకుమత్. బీసీల్లో ఉన్నటువంటి ముస్లింలకు, ఎంబీసీలకు అందరికీ సమానమైన వాటా దక్కాలి. ఇది మన హక్కు. వాళ్ళు బిచ్చం వేస్తామంటే ఇప్పుడట మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తాం, నీ బిచ్చం మాకెందుకు? ఇప్పుడు మేము చెప్తా ఉన్నా, ఎస్, నేను బీసీల నాయకునిగా చెప్తా ఉన్నా, మొత్తం రిజర్వేషన్లు 100, మొత్తం స్థానాలు 100 కదా. మీరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 6.7% ఉన్నారు కదా, పోనీ 7% ఉన్నారనుకో. ఈ 7% సీట్లు మీరు తీసుకొని పక్క జరుగురు, మిగతా మాయే. ఈ 7% సీట్లు మీరు తీసుకొని పక్కా జరుగురు, మిగతా అన్ని మాయి. మా బీసీ, మా ఎస్సీ, మా ఎస్సీ, మా మైనార్టీ మావి ఇవన్నీ. ఈ 93% మావి, మా హక్కు అది.
7% ఉన్నోళ్ళు మాకు ఇవ్వస్తారా? మీరు ఆ 7 తీసుకొని పక్క జరుగురు, మేము ఎట్లా పంచుకుంటాం మాకు తెలిసింది. మేము ఒప్పుకునేదే లేదు దానికి. మళ్ళీ మభ్య పెడతాం. ఉదయపూర్ డిక్లరేషన్లు ఏం చెప్పారు అనుకున్నావు? ఒక్క ఇంట్లో నుంచి ఒకరే పోటీ చేయాలి, 2 వాళ్ళకు ఉండవద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో 2, మళ్ళీ 3 మళ్ళీ 10. ఇటు వివేక్ ఇంట్లో 3, జానారెడ్డి ఇంట్లో 2, ఎవరు సుఖేందర్ రెడ్డి ఇంట్లో 2. ఇట్లా ఎవరి కాలు పంచుకొని ఉదయపూర్ డిక్లరేషన్ అట్లా పొందబెట్టిరు. బీసీలకు ప్రతి పార్లమెంట్లో 2 టికెట్లు ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మోసం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపీట వేస్తున్నామని తడిబట్టుతో గొంతుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల పెద్ద పీట అని చెప్పి ఆడ మోసం చేశారు. ఇంకా నమ్ముతాం మిమ్మల్ని? ఇంకా నమ్ముతామా? యాకుత్పుర, చాంద్రాయణగుట్ట మీకు కూడా చూసుకోరి. రేపటి మా బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు 78 ఏళ్ల పాటు మా ప్రజల రక్తం తాగిరు కదా. అయితే నిన్న పుట్టపర్తి సాయిబాబాదో ఏదో ఒకటి వీడియో ఒక్కసారి మీకు వీలైతే ఈ వీడియో చూడ్రి. రెడ్డి గారి బుల్లని గ్రామంలో వాళ్ళ ఓట్లను తీసి పక్కకు పెట్టిరి. అటెంకల పోయి ఓటు అడగకురి. అటెంకల పోయి పొరపాటున వాళ్ళ దగ్గర పోతే ఇక ఎద్దుగారి కథ అవుతుంది. అందుకోసమే మన బీసీల ఓట్లే మనకు సరిపోతాయి. 60% ఊర్లు 70-80% ఉన్నారు ఒక్కొక్క ఊర్లో. మన ఓట్లే మనకు సరిపోతాయి, బీసీల ఓట్లే. ఇంకా పంచాయతీ ఎట్లా నేను ఇది ఒకసారి చెప్పిన చూడండి. అయితే ఇంకో రెడ్డి గారి కథ ఇది. ఇంకో రెడ్డి గారి కథ ఒక గ్రామంలో జరిగిన కథ, యథార్థ కథ ఇది. నేను బాతాల పోషెట్టిలో ఫస్ట్ ఎపిసోడ్గా తీసుకొచ్చిన దీన్ని. ఒక గ్రామంలో 2 బీసీలు ఉంటారు. ఇద్దరు బీసీలు ఒక గ్రామంలో ఉంటారు. అయితే ఈ ఎమ్మెల్యే రెడ్డి గారు ఉంటారు. అయితే ఊర్లో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎన్నికలు వస్తే ఈ ఒక్క ఆయన వీళ్ళిద్దరు పోటీ చేయాలనుకుంటారు. జనరల్ స్థానము పోటీ చేయాలనుకుంటారు. జనరల్ అయితే మేము కూడా చేయొచ్చు కదా అని. జనరల్లో మీరు పోటీ చేస్తారా అని ఎమ్మెల్యే రెడ్డి గారు ఏమనుకుంటారంటే, ఇక్కడ ఫస్ట్ ఆయనని పిలిపించుకుంటారు సీక్రెట్గా. ఫస్ట్ ఆయనని ఈ ఏ, ఇది బి అనుకో, ఈ ఏని పిలిపించుకుంటాడు. ఏని పిలిపించుకొని నువ్వు ఉండు, నీతో మాట్లాడేది ఉందంటాడు. సపరేట్గా రూమ్లో పిలిపించుకొని, పలానా ఊళ్ళే నేను సర్పంచ్ చేద్దామని నాకు ఆలోచన ఉంది, నేను చేద్దామని నేను పుట్టుకున్న నోరు జారి బీతోటి అన్న, అరే మా ఏని ఈసారి చేసుకుందామని అంటే, ఓయ్ అట్లెట్లా చేస్తావు నువ్వు వాడిని, మేము పిచ్చోళమా, వాళ్ళు చేస్తే ఊరుకునేదే లేదు అని లేస్తున్నవాడు అని నా మీద కోపానికి వచ్చిండని ఏకి చెప్పిండు. మళ్ళీ బీఓడు కోపానికి వచ్చిండని ఏకి చెప్పిండు. యాక్చువల్గా ఇటు పోలే కలవాలే. ఇప్పుడు ఏమనుకుంటాడు, అమ్మ కొడుకు నాకు టికెట్ ఇద్దంటే వీడు వద్దంటున్నా, ఎమ్మెల్యే గారు మంచిగానే ఉన్నారు నాకు, వీడే వద్దంటున్నా. అయితే అట్లనా, ఈయన సంగతి చెప్తా అని వీడు వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిపోగానే మళ్ళీ ఈయన పిలుస్తాడు. ఈయన్ని పిలిచి, అరే ఏంది రబ్బీ నువ్వు సర్పంచ్ కావద్దారా, వాడు ఎందుకు ఇష్టపడతలేరా నిన్ను, ఏగాడు జర్రా ఇట్లా నీ పేరు ఇట్లా తీస్తేనే వాడు కసురుతా ఉన్నాడు, కసురుతుండ్రా వాడు నిన్ను చూడంగానే. నేను చేద్దామంటే సర్పంచ్ చేద్దామని నాకు ఉంటే వీడు ఒప్పుకుంటలేడని మళ్ళీ ఈయన చెప్పిండు. ఇంకా వీళ్ళిద్దరు పోతాన కచ్చీరు కాడ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఒకరికొకటి ఇట్లా సీరియస్గా చూసుకుంటారు అన్నట్టు. అమ్మా నువ్వు ఇట్లున్నావు తాత అంటే, బానికి ఏమనుకుంటాడు, ఆ ఎమ్మెల్యే చెప్పింది కరెక్టేరా, వీడు నన్ను చూస్తేనే ఓర్స్తలేడు అనేటువంటి కనెక్షన్ అనిపిస్తుంది. అయితే వీడు ఏం చేస్తారంటే, నాకు కావాలని పోతారు. వాడు వద్దంటుండు వీడు వద్దంటుండు అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య తాకులాట పంచాయతీ పెడతాడు. ఇక వీడు ఇంట్లో కూడా పోయి ఏం చెప్తాడంటే, ఇగో నాకు ఇవ్వకపోయినావు, వానికి మాత్రం ఇవ్వకు అని. ఇక్కడ మళ్ళీ వీడిపోయిన తర్వాత నాకు రాకున్నా సరే ఏగానికి రావద్దు, అవసరమైతే మీది ఏది చుట్టాలు రెడ్డి గారి బిడ్డ ఉందిగా ఆమెను పెట్టరు, మాకే ఇబ్బంది లేదు, ఇష్టం రా, మరి మీరు గెలిపిస్తా అంటే పెడతా, మరి నేనేం చేస్తాను. అప్పుడు
ఇక్కడ జనరల్ స్థానంలో ఎస్ ఇంకో రెడ్డి గారు సర్పంచ్గా పోటీ చేస్తే ఈ ఏబీసీలు ఈయనను బట్టి ఒకటే తిరుగుడు జిందాబాద్ జిందాబాద్ అనుకుంటారు. Yes. ఇగో ఇట్లాంటి కుట్రలు ఉంటాయి అన్నట్టు. నువ్వు ఏబీ కనుక కలిస్తే సర్పంచ్ ఉప సర్పంచ్ మీరే కావచ్చు, ఈయన ఏలు కూడా పెట్టలేడు, ఎవరు అవసరం లేదు, వార్డు మెంబర్ కూడా కాలేరాడా. ఇక సర్కార్ బడుల్లో అత్యాధునిక బోధన, టీఎన్జీఓలతో విద్యాశాఖ కీలక ఒప్పందం, రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఎంఓయూ అంటూ ఒక వార్త. 5 మృతి, హైదరాబాద్ నుంచి బాసర సరస్వతి మాత దర్శనానికి వెళ్లిన కుటుంబం గోదావరి నదిలో మునిగిపోయిన ఒక ఘటన. మహారాష్ట్రలో దారుణం, కుప్పగుల్ల ఇంద్రాయణి వంతెన 25 మంది గల్లెంతో 6 మృతి. ఇక సవాల్గా మారిన మృతదేహాల గుర్తింపు అహ్మదాబాద్ ఘటనలో. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం, గౌరీకుంద్ అడవుల్లో కూలిన హెలికాప్టర్, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన 7. వాతావరణం అనుకూలించకే కూలినట్టు అధికారులు వెల్లడి. 2 పైలట్లు లైసెన్స్ రద్దు అయిపోయిందట. అయ్యా, ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన చర్య, ఇలాంటి పనులు ప్రజాస్వామ్యం మీద దాడే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఫ్యామిలీదే కీలక పాత్ర, కేంద్ర దర్యాప్తు సంస్థల్లో విచారించాలి. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్. చాలా ఎంత కుట్ర అంటే ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎందరి కొంపలార్సిరు వీళ్ళు. కోరుట్లలో విషాదం, కరెంట్ షాక్తో 2 మృతి వార్తను చూడొచ్చు. ఇక ఇజ్రాయెల్ సేఫ్టీ నెట్ బ్రేక్ అట. ఐరన్ డోమ్ను ఛేదించిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు. టెల్-అవీవ్ నగరం నడిబొడ్డున పేలుళ్లు, సైనిక ప్రధాన కార్యాలయం ధ్వంసం, తీవ్రంగా దెబ్బతిన్న రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం హకిర్వా. ఇజ్రాయెల్పై ఖయ్యబ్ షికావ్, హజాబ్, ఫతే క్షిపణుల వర్షం అట. ఇరాన్ దగ్గర కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్. సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. కలలోనూ ఊహించలేదు భారత టెస్ట్ కెప్టెన్సీపై శుభ్మాన్ గిల్ వ్యాఖ్య. ఆస్తుల బదిలీ సాఫీగా, ఆస్తుల పంపకం సులభమే, అందుబాటులో ఉన్న ఎన్నో మార్గాలని చెప్పేసి. ఇక తరాలు మారి అంతరాలు పెరిగి యువతకు వయోధికులకు మధ్య దూరం పెరుగుతోందని హైదరాబాద్ సహా 10 నగరాల్లో జరిగిన సర్వేలో తేలింది. ఇంతింతాయి కాస్తింతాయి కాస్తంతాయి. భారత ఐటీ పరిశ్రమలోని 5 అగ్రశ్రేణి సంస్థల మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గిపోయిందట. శాటిలైట్ లెక్క సాగు పక్కా. ఎండ ప్రచండం. 2030కి హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో వడగాల్పులు వీచే రోజుల సంఖ్య రెట్టింపు కాబోతా ఉందట. ఇక జూలై 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఈ నెలాఖరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచన. త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు, వీలున్నంత త్వరగా సన్నధాన్యానికి బోనస్, తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధం. రిజర్వేషన్ల పెంపు లేకుండానే కాంగ్రెస్లో మొదలైన హడావిడి. నువ్వు రిజర్వేషన్లు కాకుండా ఎట్లొచ్చినా సరే కాంగ్రెస్ పార్టీని మంచిగా ఇట్లా సమాధి తీసి పాతిపెట్టుడే. మా బీసీలకు అన్యాయం చేస్తామంటే ఇక మేము ఊరుకోవడానికి సిద్ధంగా. మీ సీట్లు వద్దు, మీ బిచ్చం వద్దు, సౌకా సౌ మాయే సౌకా సౌ. దాడులు వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, ఇరాన్. ఇక ఇరాన్లోని గ్యాస్ చమురు కర్మాగారాలపై బాంబులు, ఇక రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు జరుగుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి బీసీలారా వాట్సాప్ నంబర్ ఇది 9866524314కి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ని ఫిలప్ చేయండి. రైట్గా ఆగస్టు 15 కల్లా పరిష్కారం భూ సమస్యలు. బనకచెర్లతో తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. బనకచెర్ల ప్రాజెక్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారు. 60 ఏళ్ళు దాటితేనే కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సనట. నాన్న డబ్బు పంపండి, తల్లిదండ్రులకు అమెరికా నుంచి పిల్లల ఫోన్లు చేస్తున్నట. డాలర్ దెబ్బకు మన విద్యార్థులు విలువెల. భారీగా పెరిగిన ట్యూషన్ ఫీజులు, సన్నగిలిన పార్ట్ టైం ఉద్యోగాలు, ఆదాయం నిల్లు, డబ్బులు పంపితే తప్ప గడవని పరిస్థితి. అడలిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులట. అప్పులు చేస్తున్నాం, డబ్బులు పంపుతున్నాం. దారుణం. ఇక హోరెత్తిన నో కింగ్స్ నినాదం. ట్రంప్ వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లిన అమెరికా. లక్షలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు. ఇక ట్రంప్ పని అయిపోయింది. రాజరిక పాలన వద్దంటున్నారు. నో కింగ్స్. భారతీయుని విషాదాంతం. గొంతుపై మోకాలితో తొక్కి ఆస్ట్రేలియా పోలీసుల జులుం. 2 వారాలు కోమాలోకి వెళ్ళి గౌరవ మృతి. అమెరికా ఫ్లైట్ తరహా ఘటనపై దుమారం లేచిందట. దీని మీద కూడా ఒకటి చేద్దాం. ఇక ప్రభుత్వ బడుల్లో టెక్ కోర్సులో 6 సంస్థలతో సర్కార్ అవగాహన ఒప్పందం చేసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో. ఇక నమస్తే తెలంగాణ. తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా. అందాల పోటీలు, నో యాక్షన్ నో కేస్, భారీ లాస్ నో కేస్ అట. ఇదేది సుంకిశాల. ఇక తర్వాత ఫార్ములా ఈ రేసు. దేశం ఆశ్చర్యపోయేలా హైదరాబాద్లో వీళ్ళు చేస్తేనేమో ఆశ్చర్యపోయినట్టు, అవతలోడు చేస్తేనేమో మొత్తం లాస్ అయినట్టు. ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసుల బనాయింపు. గీడ బీర్లా ఎమ్మెల్యే పైన, బీసీ ఎమ్మెల్యే పైన వాళ్ళ ఇంట్లో ఒకరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే బీర్లా ఎమ్మెల్యేకు వాళ్ళ పని మనిషితో అక్రమ సంబంధం ఉందని చెత్తనా కొడుకులు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేసి ఆయన పరువును తీశారు.
మొత్తం ఆ తెలుగు స్క్రైబు ఆ తర్వాత ఇంకోటి ఎవడు వాళ్ళు ఇక్కడ ఉండరు, అమెరికా వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తారు అవి. ఆయన బదనాం చేసే ప్రయత్నం చేస్తారు మొత్తం. ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసుల. నువ్వే ఎన్ని మాట తిరిచివి కేటీఆర్ను. బా వచ్చే నెలలో స్థానిక పోరు, మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళే యోచన. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. నేటి మంత్రుల భేటీలో చర్చ. ఎన్నికల తేదీపై స్పష్టత. పార్టీ నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి. పైసలు లేవు, ప్రకటనే భరోసా. రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన ఏర్పడేది ఎప్పుడు ఇచ్చేది నేడు ప్రకటించే అవకాశం. తేదీ ప్రకటిస్తే రైతులు నోరెత్తారనే భావన. పంచాయతీ ఎన్నికలకు భరోసాలకు లింకు. ఈ నెలాఖరు నుంచి పంపిణీలు దరఖాస్తు. వరల్డ్ వార్ 3 దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం. రంగంలోకి బ్రిటన్ అమెరికా. పశ్చిమాసియాలో ఫైటర్ జెట్లు మారుస్తున్న బ్రిటన్. మాపై దాడి చేస్తే కనివిని ఎరగని రీతిలో స్పందిస్తాం. టెహరాన్కు అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరిక. యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసిందట. ఇరాన్ ఎనర్జీపై ఇజ్రాయెల్ దాడి. ఇదేదో కొంప ముంచేదే ఉంది, కష్టం ఉంది. బీసీ 42% బీసీ కోటాతో ఎన్నికలు జరగాలి. 33% నుంచి 23% ఇచ్చిన కేసీఆర్ను ఆ రోజే గల్లబట్టి అడగనివి నువ్వు శ్రీనివాస్ గౌడ్ గారు. అలా భజన చేస్తే ఇలా 42% కావాలని చిత్తశుద్ధి లేని కార్యక్రమం ఏంది? నిజాయితీగా బీసీల కోసం పోరాడేది ఉంటే ఈ భజనలు, ఈ ధర్మసూత్రాలు, ధర్మకథలన్నీ బంద్ చేయాలి. కొత్త పంచాయతీల ఏర్పాటు బ్రేక్. 250 కొత్త జీపుల ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్. కేంద్ర నిర్ణయంతో ఇక ఆమోదం కష్టమే. కేసీఆర్ రైతు వేదికల్లో రేవంత్ సర్కార్ పండుగ చేస్తా ఉన్నారు. కేసీఆర్ ఇంట్లోకేం కట్టినాడు రైతు వేదికలు? తెచ్చినట్టు వాళ్ళ తాత జాగిరి పైసలు ఏమని తెచ్చి కట్టిండు. ట్రంప్పై జనాగ్రహం. ఇవాళ నేను కూడా ఆత్మకూరు రైతు వేదికకు పోతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో రైతులతో ఉండబోతా ఉన్నా, ఆ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నా. ట్రంప్పై జనాగ్రహం. బర్త్డే వేళ అమెరికా వ్యాప్తంగా నిరసనలు. రోడ్లపైకి వేలాది మంది ఆందోళనకారులు. దాదాపు 2000 చోట్ల నో కింగ్స్ ప్రదర్శనలు చేస్తూ ఉన్నారట. కేదార్నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్ వార్త. గోదావరిలో 5 జల సమాధి. బీఆర్ఎస్ నేత కిడ్నాప్ యత్నం. నిర్మల్లో దుండగుల అపహరణ. తూప్రాన్ టోల్గేట్ వద్ద. ఎవరైనా బీఆర్ఎస్ నేతకి వాళ్ళ డ్రైవరు. ఇది అయితే ఇక్కడ దయచేసి మీరెవరైతే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారో, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకుంటారో ఈ లింకు క్లిక్ చేయండి. లేదంటే 9866524314కు 3 పిల్లల నిబంధన ఎత్తేయాలి. అలాగే సర్కార్ బడిలో పోటీ చేసేటువంటి అభ్యర్థుల పిల్లలు చదివిపియాలి. ఇంక మూడవది ఏంటంటే బీసీలారా జనరల్ స్థానాలన్నీ మనయే. ఈసారి ఫస్ట్ టైం జనరల్ వచ్చిందంటే మనమే పోటీగా. వాళ్ళ కుట్రలు కుతంత్రాలు